హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కే లాగ్స్ తెలుగు. ఎవరన్నా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఇది వచ్చేసి శ్రీరామనవమి ముందు రోజు అండి. ఇంక మా ఊర్లో అయితే నవమి అయితే చేసుకుంటారండి సింపుల్గానే. ఇంకేంటంటే అందరికీ భోజనాలు అయితే పెడతారు ఊళ్ళో అందరికీ. ఇంక మేమైతే ముందు రోజే వెజిటేబుల్ కటింగ్స్ అవన్నీ చేసుకుని రెడీగా పెట్టుకుంటారు. ఎప్పుడు చూసినా వంట వాళ్ళది అయితే వచ్చి చేస్తారు. ఇవాళ ఈసారి అయితే సింపుల్గా మనం అందరం కలిసి చేసుకుందాం సరదాగా అనుకుని అయితే ప్లాన్ చేశారు పెద్దవాళ్ళందరూ. ఇంకా అందుకనే ముందు రోజు కొన్ని వెజిటేబుల్స్ అవి కటింగ్లు అవి ఉంటాయి కదా, అవి ఇంకా పులిహోరకి అది చింతపండు అది ఉడకబెట్టడం అవన్నీ అయితే చేసుకుంటున్నామండి. ఇంకా నాకు తెలిసినంత వరకు అందరూ అయితే జరుపుకుంటారు కదా శ్రీరామనవమి. మీరైతే జరుపుకున్నారో లేదో కింద కామెంట్ అయితే చేసి చెప్పేయండి. ఇక్కడైతే మేము వెజిటేబుల్స్ అవి అయితే కటింగ్ చేస్తుంటే పిల్లలు అయితే సరదాగా చూడండి ఎలా ఆడుకుంటున్నారో బబుల్స్ తోటి. పిల్లల పిల్లలు ఉన్నారండి. ఇంకా పెద్దవాళ్ళు అయితే తలోక పని చేసేసి 1 అవర్లో అయితే మొత్తం అంతా కంప్లీట్ అయితే చేసేసారు. ఇంక మేమైతే 7 o'clock అలాగైతే ఇంటికి వెళ్ళిపోయాము. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నేనైతే ఎర్లీ మార్నింగ్ లేచి ఇంక ఇల్లంతా క్లీన్ చేసుకుని పూజ చేసుకుని వచ్చేటప్పటికి ఈ టైం అయితే అయిపోయింది. 6:30 అలాగ అయిపోయింది. ఇంకా అత్తయ్య అయితే మార్నింగే అయితే వచ్చారు 6 o'clock అలాగా. నేనైతే 7కి అలాగ వచ్చానండి. ఇంకా నేను వచ్చేటప్పటికైతే ఇంకా పాలు అయితే పెడుతున్నారు పొయ్యి మీద. అప్పటికే కొన్ని వంటలు అయితే అయిపోయినాయి, కర్రీస్ అయ్యి. ఇప్పుడు వచ్చేసి పాయసానికి అయితే పాలు అయితే పెడుతున్నారు. ఇక్కడ పుల్లల పొయ్యి మీద చేయటం వలన వంటలు అవి ఫాస్ట్గా అయిపోతున్నాయి. ఒక పక్కన గ్యాస్ పొయ్యి ఉందండి పెద్దది. ఇంకో పక్క ఏంటంటే ఇలా పుల్లల పొయ్యి మీద అయితే చేస్తే హీట్ ఎక్కువ వస్తుంది కదా, తొందరగా అయితే అయిపోతుంది. చూసారా, ఒక పక్కన అయితే పాలైతే పెట్టేస్తున్నారు పరమాన్నానికి. నెక్స్ట్ వచ్చేసి ఈ బొడ్డ చూడండి ఇంకా అప్పుడే లేచింది. ఇంకా వాళ్ళ అమ్మ సంక అయితే ఎక్కేసింది. వాళ్ళ ఇంటి దగ్గర ఇంత జనాలు చూసి షాక్ అయిపోయారు వీళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఒక పక్క అయితే పులిహోరకి అయితే రెడీ చేస్తున్నారండి. అన్నం అయితే ఆల్రెడీ వండేసి పెట్టారు. ఇంక ఇదంతా ఇలా బట్ట మీద వేసి ఆరబెట్టి అన్నీ కలపడానికి అయితే చూస్తున్నారు. దీంట్లో వచ్చేసి లైట్గా ఆయిల్ ఇంకా పసుపు అయితే కలిపేసి ఇలాగైతే ఆరబెట్టేస్తున్నారు. అందరూ కలిసి ఇలా సరదాగా చేసుకుంటుంటే పనులు అయితే తొందరగా అయిపోయినాయండి. ఇంకా వచ్చేసి అందరూ సరదాగా మాటలు చెప్పుకుంటూ అయితే అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఉప్మా అయితే ప్రిపేర్ చేశారండి. ఒక 30 members దాకా ఉంటారు వాళ్ళ వరకు. ఉప్మా అయితే ప్రిపేర్ చేసేసారు. ఇంకో పక్కన వచ్చేసి ఈ దోసకాయ వంకాయ పచ్చడి అయితే చేసాము. ఇంకా దీనికైతే తాలింపు అయితే పెట్టాలి. ఇంక ఇవన్నీ జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఇంకా పిల్లలు అప్పటికి లెగవలేదని నేను ఇంటికి అయితే వెళ్తున్నానండి. చూసారా, ఇక్కడైతే పందిరి వేస్తున్నారు. ఇక్కడే చేస్తారు శ్రీరామనవమి. ఇంకా మా పాత ఇల్లు ఉంది కదా, ఇక్కడ మా ఫ్లాట్ అయితే ఉంది కదా, ఇదంతా క్లీన్ అయితే చేయించాం నిన్న. ఇక్కడైతే భోజనాలు అయితే పెడతారు. ఇంకైతే నేను ఇంటికి వచ్చి పిల్లల్ని అయితే లేపి వాళ్ళని రెడీ చేసి పాలు అది ఇచ్చి ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అది పెట్టేసి రెడీగా అయితే కూర్చున్నాము. ఇంకా 11:30 నుంచి అయితే స్టార్ట్ అన్నారండి పూజ. ఈ లోపు వచ్చేసి టీవీలో అయితే ఆదిపురుష సినిమా వేస్తే అదైతే చూస్తూ అయితే కూర్చున్నాము. మా వారైతే వెళ్ళి వదిన్ని కూడా తీసుకొచ్చేసారు. ఇంకా వదిన వచ్చాక ఒక 10 minutes కూర్చుని మేమైతే గుడి దగ్గరికి అయితే బయలుదేరుతున్నాము. విపరీతంగా ఎండలు అయితే వేస్తున్నాయండి. అమ్మో, ఆ ఎండకైతే ఆ రోజు మాడిపోయామని చెప్పచ్చు. నాకైతే ఆ ఈవినింగ్ అయితే చాలా అంటే చాలా హెడేక్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంక మేమైతే ఇక్కడికి వచ్చేసేటప్పటికైతే అన్నీ అప్పుడే రెడీ చేస్తున్నారు. ఇంకా ఏమేమి కావాలో అడిగి కొన్ని అయితే నేను కూడా అందించేస్తున్నాను. ఇక్కడ ఎలాగైనా దేవుడి కళ్యాణం అంటే ఆ కళే వేరు కదా, సంవత్సరానికి ఒకసారి వచ్చింది. భలే సరదాగా అయితే అవుతుందండి. ఇంకా ఇక్కడ వచ్చేసి కలశానికి అయితే రెడీ చేస్తున్నారు. ఇంక నన్ను అయితే తాంబూలాలు పెట్టమన్నారు అన్నయ్యని. ఇంక నేనైతే తమలపాకులు అవి తీసి ఇక్కడ తాంబూలాలు అయితే రెడీ చేసేస్తున్నాను. చిన్న అమ్మవారి గుడి అయితే ఉంటుందండి. అమ్మవారి గుడి ముందు అయితే ఎప్పుడు ఇలా పందిరేసి ఇక్కడే జరుపుకుంటాం మేము శ్రీరామనవమి. వీళ్ళైతే వీళ్ళ ఇంటి దగ్గర అయితే విగ్రహాలు అవి ఉంటాయండి, రాముల వారి అన్నీ. ఇంకా విగ్రహాలకైతే అయితే కళ్యాణం అయితే చేస్తారు. ప్రత్యేకించి శ్రీరాముడు గుడి అయితే లేదండి మా ఊర్లో. ఇలాగే జరుపుకుంటారు ప్రతి సంవత్సరము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పీటల మీద అయితే ఈ ఆంటీ వాళ్ళు అయితే కూర్చుంటున్నారు. ఇంకా వీళ్ళైతే తలంబ్రాల బియ్యం అయితే ఇలా తీసుకొచ్చారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నన్ను అయితే పసుపు వినాయకుడిని అయితే చేయమన్నారు. ఇంక నేను వచ్చేసి ఇక్కడ పసుపు వినాయకుడిని అయితే ఇలా రెడీ చేసేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఆంటీ వాళ్ళు కూడా కొన్ని పీటల మీద కూర్చునే వాళ్ళు పూజ దగ్గర సామాన్లు అయితే వేస్తారు కదా, ఇంకా అవన్నీ తీసుకొచ్చారు. ఇంకా ఆంటీ అయితే అవన్నీ తీసి సర్దారు. ఇంకా ఇదిగోండి విగ్రహాలను అయితే మేళాలతో అయితే తీసుకొచ్చేస్తున్నారు మంత్రాలు అవి చదివి. ఇంకా తీసుకొచ్చేసి అయితే ఇలా కూర్చోబెట్టారండి.
కూర్చోబెట్టి ఫస్ట్ అయితే ఇక్కడ అఖండ జ్యోతి అయితే వెలిగించి ఇంకా దీపారాధన కూడా చేసేసి ఇంకా ఫస్ట్ అయితే వినాయకుడు పూజ అయితే చేస్తారు కదా, ఇంకా వినాయకుడు పూజ అయితే ఇలా స్టార్ట్ చేసేసారండి. ఇంకా ఒక పక్క అయితే తలంబ్రాల బియ్యం అయితే కలిపేస్తున్నారండి. ఈ తలంబ్రాల బియ్యం ఏంటంటే ఎవరన్నా ఇంట్లో పెళ్ళవన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇలా తలంబ్రాల బియ్యం అయితే తీసుకొచ్చి కలుపుతారంట. రాముల వారికి ఇలా పోస్తే మంచిదంట, తొందరగా పెళ్ళది కుదిరి మంచిగా అవుతుంది అని అయితే చెప్పారు. ఇంకా అయితే బియ్యం అయితే తెచ్చారు, ఎవరు పెళ్ళవన్న వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళు. ఇంకా అవన్నీ అయితే ఇలా తలంబ్రాల బియ్యానికి అయితే కలుపుతున్నారు. ఇంకో పక్క ఏంటంటే వినాయకుడు పూజ అయితే అయిపోయిందండి. ఇంకా వినాయకుడు పూజ అయ్యాక వినాయకుడికి అయితే ఫస్ట్ హారతి ఇచ్చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి కలశ పూజ ఇవన్నీ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ కూడా చేశారండి. మీరు కూడా హారతి అయితే తీసేసుకోండి. ఇంకా ఒక పక్క అయితే స్టార్ట్ అయిపోయింది కళ్యాణం, ఇంకో పక్కన ఏంటంటే పానకాలు అయితే సర్వ్ చేసేస్తున్నారు. ఎప్పుడు కూడా పూజ అయిపోయాక ఇస్తారండి పానకాలు. ఈసారి ఏంటంటే లేట్ అయిపోయిందని ఇంకా అప్పుడే ఇచ్చేస్తున్నారు పానకాలు అవి కూడా. ఇంకొక పక్కన ఏంటంటే కలిసి పూజకి అయితే అన్నీ చేసేసుకుంటున్నారు ఇలాగా. ఇంకా చిన్నప్పుడు అయితే హాలిడేస్ ఇవ్వంగానే ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయేవాళ్ళం కదా. అమ్మమ్మ వాళ్ళ క్యాంప్లో ఏంటంటే రామాలయం అయితే ఉందండి. చాలా అంటే చాలా గ్రాండ్గా అయితే చేస్తారు శ్రీరామనవమి. ఇంకా ఈ సరదాగా 3 రోజులు అయితే చేస్తారండి అక్కడ. భలే ఉండేది అమ్మమ్మ వాళ్ళ ఊర్లో శ్రీరామనవమి. అవన్నీ గుర్తొస్తాయి నాకు శ్రీరామనవమి వచ్చినప్పుడల్లా. ఇంక ఇప్పుడు వచ్చేసి జీలకర్ర బెల్లానికి అయితే రెడీ చేసి ఇలాగైతే పెడతారు కదా, ఇంకా జీలకర్ర బెల్లం అయితే పెట్టేశారండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మాంగళ్య ధారణం అంటారు కదా, ఇంకా అలా చేస్తారు కదా, ఇంకా అది కూడా చేసేస్తున్నారు ఇక్కడ. మీరు కూడా మీ కోరికలు ఏమన్నా ఉంటే మనస్ఫూర్తిగా దేవుడిని అయితే కోరుకోండి, మంచి జరగాలని. దేవుడు అయితే తీర్చేస్తారు. ఇంక ఇక్కడ వచ్చేసి మాంగళ్య ధారణానికన్నా ముందు మంత్రాలు అవి ఉంటాయి కదా, ఇంకా అవి అయితే చదివేస్తున్నారు ఇలాగా. చాలా బాగా అయితే జరిగిందండి ఈ ఇయర్ కళ్యాణం. ఇగోండి ఇలాగైతే ఇప్పుడు అయితే మాంగళ్య ధారణం చేస్తారు కదా, ఇంకా అదైతే చేసేస్తున్నారండి ఇక్కడ. ఊళ్ళో అయితే ఆడవాళ్ళందరూ కలిపి వంటల ప్రోగ్రాం అండి. అలాగే మగవాళ్ళు అందరూ కలిపి పందిరేసి అవన్నీ డెకరేషన్ చేసి ఇవన్నీ చేస్తారు. చక్కగా ఊరంతా కలిసికట్టుగా జరుపుకునే పండగ అండి శ్రీరామనవమి. నిజంగా చూడాలి, 2 కళ్ళు చాలవండి. ఇంకా వేరే వేరే ఫెస్టివల్స్ ఏంటంటే ఇంటి దగ్గర సెలబ్రేట్ చేసుకుని నార్మల్గా టెంపుల్కి అది వెళ్ళొచ్చేస్తాం అంతేని. ఇదైతే అందరం ఊరంతా కలిపి జరుపుకుంటాం కదా ఈ పండగ. అందుకే నాకు ఇదంటే చాలా ఇష్టం అండి. ఇప్పుడు మంగళధారణ అది చేసేసాక ఇప్పుడైతే దేవుళ్ళకైతే తలంబ్రాలు అయితే పోస్తున్నారండి ఇక్కడ. ఇంకా ఇది కూడా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టైప్ అయితే చేస్తారు. ఇంక మా ఊర్లో అయితే ఇలా చేస్తున్నారు. ఇంకా తలంబ్రాలు అవన్నీ పోసేసాక ఇప్పుడైతే మహామంగళారతి అయితే ఇచ్చేస్తున్నారండి. మీరు కూడా దండం పెట్టేసుకోండి, హారతి అయితే తీసేసుకొని. ఇంకా అందరూ అయితే వచ్చారు. మగవాళ్ళందరూ అయితే అటుపక్క కుర్చీలు వేసుకుని కూర్చున్నారు. ఇంకా ఆడవాళ్ళందరూ ఇంక ఇటుపక్క అయితే కూర్చున్నారండి. ఇంకా హారతి అయితే ఇవ్వడం అయితే అయిపోయింది. ఫస్ట్ అయితే దేవుడికి చూపించి తర్వాత అయితే అందరికీ హారతి అయితే ఇచ్చేసారండి. ఇంక మేమైతే హారతి తీసేసుకొని ఇప్పుడు వచ్చిన భక్తులందరితో కూడా అక్షింతలు అవి వేసి మంత్రపుష్పం అది చెప్తారు. అదంతా అయ్యాక ఇంకొచ్చిన వాళ్ళందరూ కూడా దేవుళ్ళకైతే తలంబ్రాలు అయితే పోస్తారు. చూసారా మా దేవుళ్ళు. ఇంకా అందరూ పోసాక ఇంక నేను కూడా వెళ్ళిపోయి దేవుడికి అయితే ఇలా తలంబ్రాలు అయితే పోసేస్తున్నాను. ఇంకా ఈ తలంబ్రాలు అవి పోసిన బియ్యం ఉంటాయి కదా, ఇవి అందరూ పట్టుకెళ్తారనమాట. వాళ్ళ ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు ఏమన్నా అవుతే ఆ తలంబ్రాల బియ్యంలో అయితే ఈ బియ్యం అయితే కలుపుకొని వాడతారనమాట పెళ్ళికి. అందుకని పట్టుకెళ్తారు ఎవరన్నా ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు అది ఉంటే. ఇంక వదిన వచ్చారు, వదిన కూడా తలంబ్రాలు అవి పోసి దండం పెట్టుకున్నాక ఇంక ప్రసాదం అయితే తీసేసుకుంటున్నామండి. ఇంకా ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూసే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.